అందరికీ నమస్కారం. 2014లో వెలువడిన బతుకు పాఠం నుంచి అక్షరాల జీవితం అనే కవిత. అక్షరాల జీవితం. మానవ వనంలో అలజడి నేను, కవనంలో జనం బాధ నా మేనిఫెస్టో. ఎప్పటికీ నాకు జనమే జెండా ఎజెండా, మనుషుల సమానత్వమే నాకు మాగ్నా కార్టా. అక్షరాల న్యాయ సమరంలో పరిష్కారం కోసం మనసు భ్రమణం, అక్షరీకరణలో మెదడు పరిభ్రమణం. ఒంటరి పోరు ఆలోచనలో అక్షరాలే ఫోర్స్. బుల్లెటు మింగుతున్నప్పుడు నెత్తురు సిర అత్తరు జల్లి కత్తి కొన మీద నిత్యత్వం నిలిపి ఉరికొయ్య వదిలిన అమరత్వం ఆసరాగా పురిటి నొప్పుల బాధ తీసిన పెద్దల అక్షరాల బాట పట్టిన నాలో నేను ఆలోచించిన నీతో నేను ముచ్చటాడిన పదాల్లో వాక్యాల్లో ముందుగా ప్రవహిక్యత విలువై మొలకెత్తితే విశ్వప్రేమ విస్తరణ యాగమైతాయి. ఈ అక్షరాలు అభాగ్యుల వద్ద కాసిన్ని కన్నీళ్ళని, కొందరి పట్ల జాలిని రాలుస్తూ ఇంకొందరి పట్ల జ్వాలల్ని రగిలిస్తుంటాయి. దేశభక్తిని నూరి వీరుణ్ణి ప్రసవిస్తుంటాయి. అక్షర శక్తి నేతల్ని ఆవహించినందున చరిత్ర ఘనత అక్షరమైంది, అక్షరమే చరిత్ర అయింది. అక్షరాలు విరివిగా అమ్ముతున్నారు, నాలో అక్షరాలు లావాలా ఎగజిమ్మి ఉప్పెనవుతున్నాయి. ఉద్రేకాన్ని రేపుతున్నాయి, ఉద్వేగమై సామరస్యాన్ని పెంచి పోషించాలని ఆదేశిస్తున్నాయి. సునామిలా నేను అక్షరాల్ని బడిలో నేర్వలేను, తల్లి ఒడిలో నేర్చుకున్నా. పలక బల్పం బట్టి బడికి పోయింది, మున్ముందు అక్షరాలను పంచాలని. ఆరిపోతూ వెలిగినిచ్చే దివిటీల్లాంటి ధీరత్వాన్ని, స్వేచ్ఛ కోసం విహరిస్తూ తెగిపడ్డ రెక్కలను దర్శిస్తున్నా. నియంతల అంతు చూసిన నినాదాల్ని, అణిచివేసిన ఆదర్శాల్ని అధ్యయనం చేస్తున్నా. అసమానతలపై అక్షరాల పంజాయెత్తి అజ్ఞానంపై అక్షర దాడి చేయడానికి చైతన్యం పంపుతున్నా. ఆత్మీయత అక్షరాలై చదువు రానోళ్లను అల్లుకుంటా, చదివేటోళ్లకు సారమై జవాబిస్తా. ఆచంద్ర తారార్కం నిలిచే అక్షరాలు సాఫల్యం అనే కక్షరానికి సారథి కాబట్టి నేను ఉదయం లేచింది మొదలు రాత్రి మెలకు ఉన్నంతసేపు, ఊపిరున్నంత వరకు అక్షరాలే జీవితం, అక్షరాలే జీవితం.